నమస్తే, వెల్కమ్ టు R1 న్యూస్. కరీంనగర్ కథనబేరి సభలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తామని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపాలని కార్యకర్తలను ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ప్రసంగించారు. అలాగే బోయిన్పల్లి వినోద్ కుమార్, బండి సంజయ్ ఏమి తెచ్చారు, నేను ఎంపీగా ఉన్నప్పుడు స్మార్ట్ సిటీగా రైల్వే లైన్లు, ప్రధాన రహదారులు 4 సాధించిన ఘనత కేసీఆర్ స్ఫూర్తితో నేను చేశారని అన్నారు. ఎంపీగా ఉండి ప్రజలకు ఏ ఒక్క రూపాయి అయినా కేంద్రం నిధులు ఉంటే తీసుకొచ్చాడా చెప్పాలని బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. పార్టీకి సహాయం చేయడం తప్ప ప్రజాక్షేత్రంలో కానీ ప్రజలకు ఎప్పుడు కూడా ఆపదలు కానీ విన్నట్టు ఉండని నాయకుడు ఎవరంటే బండి సంజయ్. సొంత పార్లమెంట్లో పట్టించుకోకుండా రాష్ట్రం మీద పడి హిందువులకు, ముస్లింలకు గొడవలు పెట్టే ప్రయత్నాలు చేయడం తన వంతు. కరీంనగర్ ప్రజలకు ఏమైనా న్యాయం చేశాడా? ప్రజలకు న్యాయం చేసేవాడైతే ఎంపీగా పోటీ చేసి, ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం ఎందుకు అని బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు.